హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది కొద్దిగా నెయ్యి వేసుకోండి ఒక గిన్నెలోనే. అందులోనే మనం జీడిపప్పు ముందు వేయించుకొని పక్కకు తీసుకోండి. అంటే ఇది రాగి పిండితో ఉప్మా అండి. ఉప్మా చేస్తున్నాను. అందులోనే ఉప్మాకు తాలింపు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వేసుకొని ఒకసారి వేగనివ్వండి. అందులోనే కరివేపాకు, ఇవి బఠానీలు, మొక్కజొన్న గింజలు, అవి వేగాక నీళ్లు ఒకటికి 3 గ్లాసులు వేసుకోండి. నేను ఒక గ్లాస్ పిండికి టేస్ట్ దగ్గర సాల్ట్ కూడా వేసుకోండి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరగనివ్వండి. నేను ఇలాగా కరాచీని ఒక సగం తీసుకున్నాను. నేను ఒక కాఫీ గ్లాస్తో తీసుకున్నానండి, చిన్న గ్లాస్ తోటి సగం కరాచీని అది ఉప్మా రవ్వ, అందులో ఉన్న సగం సోడి పిండి అండి, అదే రాగి పిండి. ఈ రెండు కలిపేసుకొని ఇలాగా మరిగిన నీళ్ళలో వేసుకొని బాగా కలిపేసుకుంటే ఉప్మా ఒకసారి అలా ఉడకనిచ్చాక ఉప్మా తీసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మరి అచ్చంగా రాగి పిండి అయినా టేస్ట్ బాగోదు. ఓన్లీ ఇలా చేసుకొని తినండి, హెల్త్కి కూడా మంచిది. అలాగని రాగి పిండి రోజు తింటే మంచిది అంటున్నారు, కాదండి. కొంతమందికి నప్పుతుంది, కొంతమందికి నప్పదు. అది చూసుకోండి. రాగి పిండి అప్పుడప్పుడు చేసుకుని తిన్నా పర్వాలేదు, కానీ రోజు డైలీ తిన్నా హెల్త్కి కూడా ఎఫెక్టేనండి, చూసుకోండి. నేను అలాగే పూరీని మ్యాంగో లిక్విడ్ చేసుకున్నానండి. మ్యాంగో జ్యూస్ చేసుకొని అలాగే ఈ పూరీలు బటోరీలా చేశాను. నా బ్రేక్ఫాస్ట్ అండి. ఇలాగా ఉప్మా, రాగిపిండి ఉప్మా అండ్ ఇలా చేసుకుని తింటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎంత టేస్ట్ అయినా రాగిపిండి ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బై. థ్యాంక్ యూ.